ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 10వ పాఠ్యాంశం అయిన నేల కాలుష్యం అనే పాఠంలో గత వీడియోలో నేల అంటే ఏమిటి, అదేవిధంగా నేల ఎలా ఏర్పడుతుంది, నేల యొక్క ధర్మాలు అయినటువంటి నేల భౌతిక ధర్మాలు, నేల రసాయనిక ధర్మాలు లేదా రసాయన ధర్మాలు, నేల యొక్క జీవ సంబంధ ధర్మాల గురించి మనం వివరంగా గత వీడియోలో నేర్చుకోవడం జరిగిందండి. ఈ యొక్క వీడియోలో మిగతా అంశాలను జాగ్రత్తగా నేర్చుకుందాము. ఈ యొక్క పాఠ్యాంశం నుండి బిట్స్ రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేల సారవంతత. నేల సారవంతత అనేది నేల యొక్క ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. నేల యొక్క సారవంతత అనేది నేల యొక్క ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నేలకు గల నీటిని నిల్వ ఉంచుకునే శక్తి, అదేవిధంగా మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండటం అనే ధర్మాలు నేల యొక్క సారవంతతను తెలియజేస్తాయి. నేల అనేది సారవంతత కలిగి ఉన్నది అని ఎలా చెప్పగలమంటే, ఏ నేల అయితే నీటిని నిల్వ చేసుకుంటుందో, ఏ నేల అయితే నీటిని నిల్వ చేసుకుంటుందో, అదేవిధంగా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలను కలిగి ఉంటుందో ఆ యొక్క నేల అనేది సారవంతతను కలిగి ఉన్నట్లుగా మనము చెప్పవచ్చు. నేలలో ఉన్న పోషకాలు నేల యొక్క పదార్థ స్థితి నుండి నేలలో ఉన్న పోషకాలు నేల యొక్క సేంద్రియ పదార్థ స్థితి నుండి లవణ రూపానికి మారడం అనేది నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్యశీలత, వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సేంద్రియ లేదా కర్బన పదార్థాలు అనేవి మరి లవణాల రూపంలోకి మారడం అనేది నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవుల యొక్క చర్యాశీలత, అదేవిధంగా వైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏమిటంటే నేలలో ఉన్నటువంటి కర్బన లేదా సేంద్రియ పదార్థాలు అనేవి మరి అది లవణ రూపానికి మారడం అనేది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు అంటే నేలలో ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మజీవుల యొక్క చర్యాశీలత, అదేవిధంగా వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ పదార్థాన్ని, ఈ యొక్క సూక్ష్మజీవులు అనేవి అంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేవి సేంద్రియ పదార్థాన్ని లేదా కర్బన పదార్థాన్ని తయారు చేయడంలో పోషకాలను మెండుగా కలిగి ఉన్నటువంటి హ్యూమస్ తయారీలో కూడా ప్రధాన పాత్రను వహిస్తాయి. అంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు ఏం చేస్తారంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సేంద్రియ లేదా కర్బన పదార్థాన్ని తయారు చేయడంలో, అదేవిధంగా పోషకాలు అనేవి మెండుగా ఈ యొక్క భూమిలో కలిగి ఉండడానికి, అదేవిధంగా భూమిలో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క హ్యూమస్ తయారీలో ఈ యొక్క సూక్ష్మజీవుల పాత్ర అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ప్రధానంగా ఇక సూక్ష్మజీవులు అనేవి దేనికి ఉపయోగపడుతారంటే సేంద్రియ పదార్థాలను తయారు చేయడంలో, అదేవిధంగా పోషకాలను మెండుగా కలిగి ఉన్నటువంటి హ్యూమస్ యొక్క తయారీలో ఈ యొక్క నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, సారవంతమైన నేల సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు మొక్కల వేళ్ళు పెరగడానికి, పోషకాల లభ్యత, నీటిని నిలుపుకునే సామర్థ్యం మరియు జీవ సంబంధ చర్యలకు కూడా తోడ్పడుతుంది. ఇక్కడ మనము సారవంతమైన నేల అంటే ఏమిటి అంటే
నీటిని అంటే ఏ నేలైతే నీటిని నిలుపుకుంటాయో, అదేవిధంగా ఏ నేల అయితే పోషక పదార్థాలను కలిగి ఉంటాయో ఈ నేలను మనం అంటే సారవంతమైన నేలలు అంటాము. ఈ యొక్క సారవంతమైన నేల అనేది ఈ యొక్క సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలంగా ఉండటంతో పాటు, మరి ఈ యొక్క సారవంతమైన నేలలో సూక్ష్మజీవులు పెరగడంతో పాటు ఇంకేంటంటే మొక్కల యొక్క వేళ్ళు పెరగడానికి, అదేవిధంగా పోషకాల లభ్యత, అదేవిధంగా నీటిని నిలుపుకునే సామర్థ్యము, అదేవిధంగా జీవ సంబంధ చర్యలకు కూడా ఈ యొక్క సారవంతమైన నేల అనేది ఉపయోగపడుతుంది. సారవంతమైన నేల అంటే ఏమిటి? ఏ నేలలో అయితే నీటిని నిల్వ చేసుకుంటుందో, అదేవిధంగా పోషకాలను కలిగి ఉంటుందో దాన్ని మనం సారవంతమైన నేల అంటాము. ఈ యొక్క సారవంతమైన నేల అనేది సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు మొక్కల వేళ్ళు పెరగడానికి, అదేవిధంగా పోషకాల లభ్యత, అదేవిధంగా నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని, అదేవిధంగా జీవ సంబంధ చర్యలకు కూడా తోడ్పడుతుంది. ఈ యొక్క సారవంతమైనటువంటి సారవంతమైనటువంటి నేలలు. రైట్. నేలలో విస్తరించి ఉండేటువంటి నేలలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులలో అంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులలో అధిక భాగము అనేది శిలీంధ్రాలతో ఏర్పడి ఉంటుంది. అంటే నేలలో ఎందుకు సూక్ష్మజీవులు ఉంటాయి సార్ అంటే అవి వివిధ వ్యర్థ పదార్థాలు కులింపచేసి మరి సేంద్రియ పదార్థాలను తయారు చేయరు కాబట్టి ఈ యొక్క నేలలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులలో కూడా అధిక భాగం అనేవి ఈ యొక్క శిలీంధ్రాలు ఈ యొక్క నేలలో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ శిలీంధ్రాల్లో కూడా ఏ శిలీంధ్రం అంటే మైకోరైజ్ అనే శిలీంధ్రం అండి. అంటే నేలలో విస్తరించినటువంటి సూక్ష్మజీవులలో అధిక భాగం అనేది శిలీంధ్రాలు ఉంటాయండి. ఈ శిలీంధ్రాల్లో కూడా అధిక భాగం అనేది సుమారు 90% ఏ శిలీంధ్రం ఉంటుందంటే మైకోరైజా అటువంటి శిలీంధ్రం ఉంటుందండి. ఏ శిలీంధ్రము? మైకోరైజా అటువంటి శిలీంధ్రం ఉంటుంది. ఈ మైకోరైజా శిలీంధ్రం అనేది 90% పైగా మొక్కల వేళ్ళలో సహజీవనం చేస్తాయి. ఎక్కడ నుండి సార్ ఈ యొక్క మైకోరైజా అనే శిలీంధ్రం అంటే మొక్క యొక్క వేర్లలో ఈ యొక్క సహజీవనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మైకోరైజా అనేటువంటి శిలీంధ్రాలు మొక్కల వేళ్ళు శిలీంధ్ర మూలం లేదా మైకోరైజా ఈ యొక్క మొక్కల యొక్క వేర్లు అనేవి మైకోరైజా పెరగడానికి కావలసిన చక్కెరలు అందిస్తాయి. ఈ యొక్క మొక్కల వేర్లలో ఏమిటి చెప్పాను? ఈ యొక్క శిలీంధ్ర మూలాలు లేదా మైకోరైజా అనేది శిలీంధ్రం అనేది ఈ యొక్క మొక్కల యొక్క వేర్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క వేర్లు ఏం చేస్తాయి సార్ అంటే ఈ యొక్క శిలీంధ్ర మూలమైనటువంటి లేదా ఈ యొక్క మైకోరైజా అనేది పెరగడానికి ఈ యొక్క మొక్కల వేర్లు అనేవి మరి కావాల్సినటువంటి చక్కెరలను అందిస్తాయి. అంటే మొక్కల యొక్క వేర్ల నుండి మరి ఆ వేర్లపైన ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క మైకోరైజాకు కావలసినటువంటి యొక్క చక్కెరలను అందిస్తాయి ఈ యొక్క మొక్కల యొక్క వేర్లు. దీనికి బదులుగా శిలీంధ్రం ఏం చేస్తుంది అంటే దీనికి బదులుగా ఈ యొక్క శిలీంధ్రం అనేది ఈ యొక్క శిలీంధ్రం మూలం నేలలోకి పెరుగుతూ మొక్కకు నీరు సులభంగా గ్రహించేందుకు వీలుగా మొక్కలలోని ఫాస్ఫేటు, అదేవిధంగా జింకు, రాగు వంటి పోషకాలను వాటికి అందుబాటులో వచ్చే చేస్తాయి. ఇక్కడ మొక్కల యొక్క వేర్లలో అంటే మొక్క ఏంటిది? మనం ఇక్కడ ఆహారాన్ని తయారు చేసండి. ఈ యొక్క మొక్క వేర్లలో నుండి ఈ యొక్క మైకోరైజా శిలీంధ్రం ఏం చేస్తుంది అంటే మొక్కకు కావాల్సినటువంటి ఈ యొక్క నీరు సులభంగా అందించడానికి, అదేవిధంగా కొన్ని రకాల మూలకాలటువంటి ఫాస్ఫేటు, జింక్, రాగి వంటి పోషకాలను అందించడానికి అందుబాటులో ఉండేలా చేస్తుంది ఈ యొక్క మైకోరైజా అనేది. ఈ విధంగా మొక్క యొక్క వేర్లు, అదేవిధంగా మైకోరైజా వేర్లు అనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఏం చేస్తాయంటే జీవిస్తాయి.
మరి శిలీంధ్ర తంతువులు మొక్కల వేర్లు చొచ్చుకోలేనటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి. ఈ శిలీంధ్ర తంతువులు ఏం చేస్తారంటే మొక్కల యొక్క వేర్లు చొచ్చుకొని పోయినటువంటి ఈ యొక్క సూక్ష్మ ప్రదేశంలో కూడా ఈ యొక్క శిలీంధ్ర తంతువుల యొక్క వేర్లు అనేవి మా లోపలికి వెళ్ళి ఆ వేర్ల అక్కడ ఆ యొక్క వాటిలో ఉన్నటువంటి పోషకాలను సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మైకోరైజా అటువంటి శిలీంధ్రం యొక్క మూలాలు, వేరు మూలాలండి. రైట్. నేల యొక్క నిర్మాణం మరియు మైకోరైజా చర్యలు నేల నుండి పోషకాల శోషణ మరియు సేంద్రియ పదార్థాలుగా నేలలో స్థాపన చేయడం ద్వారా నేల స్వభావం అనేది స్థిరంగా చూస్తాయండి. ఈ యొక్క మైకోరైజా యొక్క చర్యల వల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్నటువంటి ఈ యొక్క పోషకాలు మరియు శోషణ మరియు సేంద్రియ పదార్థాలుగా ఈ యొక్క నేలలో స్థాపనం చేయడం వల్ల అప్పుడు ఏమంటే నేల యొక్క స్వభావం అనేది మారిపోకుండా స్థిరంగా ఉండేట్లుగా చేస్తాయి ఈ యొక్క శిలీంధ్రాలండి. ఈ యొక్క శిలీంధ్రాలు. నెక్స్ట్, శిలీంధ్రాలతో పాటు నేల యొక్క పిహెచ్ అనేది ఆమ్లక్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కకు అందుబాటుకు తీసుకొని రావడంలో తోడ్పడతాయి. అంటే మైకోరైజా అనేటువంటి శిలీంధ్రము పోషకాలను మొక్కకు అందజేయడానికి ఏ విధంగా తోడ్పడుతుందో అదేవిధంగా ఈ యొక్క నేల యొక్క పీహెచ్ విలువ కూడా ఈ యొక్క ఆమ్లక్షార స్వభావాలు నేల యొక్క పీహెచ్ అదేవిధంగా ఆమ్లక్షార స్వభావాలు కూడా ఈ యొక్క పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇవి సహాయపడతాయి. ఇకపోతే వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు పొందాలంటే నేల యొక్క సారవంతతను కాపాడుకునే సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలండి. అంటే వ్యవసాయంలో అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలంటే నేల యొక్క సారవంతతను కాపాడుకోండి ఈ యొక్క వ్యవసాయ పద్ధతులను ఏం చేయాలి, పాటించాలి. వ్యవసాయం మరియు పంట దిగుబడిలో విజయం సాధించాలంటే నేల సారవంతత అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అనేవి అవసరం అండి. అంటే వ్యవసాయ పంటలో మరి దిగుబడిలో విజయం సాధించాలి అంటే అధికమైన దిగుబడిని మనం సాధించాలి అంటే మరి ఏం చేయాల్సి అంటే నేల యొక్క సారవంతత అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అనేవి రెండు ముఖ్యం. దీని ద్వారానే పంట యొక్క దిగుబడి అనేది పెరుగుతూ ఉంది. సేంద్రియ వ్యవసాయంలో రైతులు నేల సారం తగ్గకుండా ఉండేందుకు సేంద్రియ పదార్థాలను నేలకు కలుపుతారండి. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో రైతులు నేల సారం తగ్గకుండా ఉండేందుకు సేంద్రియ పదార్థాలు నేలకు కలుపుతారు. ఇక నెక్స్ట్ పోతే నేల కాలుష్యము, సాయిల్ పొల్యూషన్. ఇక ఒక మాట చూద్దామండి. ఈ భూమి గాలి నేల, ఈ భూమి, గాలి, నేల, నీరు ఇవేవి మన తాత ముత్తాతల నుండి పొందిన వారసత్వ సంపద కాదండి. ఈ భూమి కానీ, నేల కానీ, గాలి కానీ, నేల కానీ, నీరు కానీ ఇవేమి కూడా మన తాత ముత్తాతల నుండి పొందిన వారసత్వ సంపద కాదు. కానీ మన పిల్లల నుండి తీసుకున్న అప్పు. మనం వాటిని ఏ రూపంలో పొందామో అదే రూపంలో తర్వాతి తరానికి అందించవలసిన అవసరం ఉంది అని మహాత్మా గాంధీ చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఒకసారి
ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. నెక్స్ట్ గాలి, నీరులాగే నేల కూడా ఈ భూమి మీద జీవరాశులు పరస్పరం ప్రతిచర్య జరుపుతూ జీవించడానికి తోడ్పడుతుంది. అయితే మానవ కార్యకలాపాలు వాటి పనితీరులో మార్పులకు కారణమవుతున్నాయి. నేల గొప్పదనాన్ని, సంక్లిష్టతను, ఉపయోగితను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. గాలిలో అదేవిధంగా నీటిలో కలిగే మార్పులు అనేవి చాలా తొందరగా ప్రజల ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. గాలిలో అదేవిధంగా నీటిలో మార్పులనేవి అదేవిధంగా నీటిలో మార్పులు అనేవి చాలా తొందరగా ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. వ్యవసాయం, అదేవిధంగా పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, భూగర్భ గనుల నుండి వెలువడే విష రసాయనాలు నేలలోకి చేరడాన్ని తేలికగా గుర్తించలేము. అయితే నేల కాలుష్యం పైకి చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ దాని యొక్క దుష్ఫలితాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే నేల యొక్క కాలుష్యం యొక్క దుష్ఫలితాలు అనేవి చాలా తీవ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చెత్తను పారవేయడం, అదేవిధంగా కుళ్ళింప చేయడం. చెత్తను పారవేయడం, అదేవిధంగా కుళ్ళింప చేయడం. మనం ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా కొన్ని టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాం. మన యొక్క దిన యొక్క చర్యలో భాగంగా మరి కొన్ని టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాం. పట్టణాలలో, గ్రామాలలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఈ వ్యర్థాలన్నింటినీ పారవేస్తుంటాము. అయితే వీటిలో కొన్ని కుళ్ళిపోయి నేలలో కలిసిపోతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయండి. అంటే మన యొక్క దినచర్యలో భాగంగా మనం ప్రతిరోజు కూడా మన టన్నుల కొద్ది దీని భాగం కొన్ని టన్నుల కొద్ది టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తామండి. ఈ యొక్క పట్టణాల్లో, అదేవిధంగా గ్రామాల్లో మరి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ పారవేస్తుంటాం. మరి ఈ యొక్క వ్యర్థాల్లో కొన్నేమో కుళ్ళిపోయి నేలలో కలిసిపోతాయి, కొన్ని మాత్రము అలాగే ఉండిపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా చెత్తను పారేయడం వల్ల కొన్నేమో నేలలో కలిసిపోతాయి, మరికొన్నేమో నేలలో కలిసిపోవండి. మరి నేలలో కలిసిపోయే చెత్త ఏమిటి, అదేవిధంగా నేలలో కలిసిపోని చెత్త ఏమిటో ఒకసారి చూద్దామండి. నేలలో కలిసిపోయే చెత్త నేలలో కలిసిపోయేటువంటి చెత్త, దీన్ని బయోడిగ్రేడబుల్ అంటామండి. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం. నెక్స్ట్ పోతే సూక్ష్మజీవుల వల్ల ప్రమాదరహితమైన విషమైన చెత్తగా మార్చడానికి వీలైన పదార్థాలను నేలలో కలిసిపోయే చెత్త పదార్థాలు అంటాము. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదరహితమైన అంటే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వాటినమాట ప్రమాదరహితమైన, అదేవిధంగా విషరహితమైన చెత్తగా మార్చడానికి వీలైన పదార్థాలను
నేలలో కలిసిపోయే వాటిని మనం అంటే చెత్త పదార్థాలు అంటాం. అంటే ఈ యొక్క చెత్త పదార్థాలు అనేవి ప్రమాదరహితంగా ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి విషపూరితంగా కాకుండా విషరహితంగా ఉంటాయి. వీటిని మనం ఈ యొక్క నేలలో కలిసినటువంటి వీటిని మనం అంటే నేలలో కలిసిపోయేటువంటి చెత్త పదార్థాలు అంటాం. మరి నేలలో ఏ కలిసిపోతుంది సార్ అంటే ఆకులు, పేడ, చొప్ప, కొమ్మలు వంటి జంతు వృక్ష సంబంధ కొమ్మలు వంటి జంతు వృక్ష వ్యర్థాలు మరియు వ్యవసాయంలో వచ్చే వ్యర్థాలు వీటికి ఉదాహరణగా చెప్పవచ్చండి. అంటే నేలలో కలిసిపోయేటువంటి చెత్త ఏంటి సార్ అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఆకులు, అదేవిధంగా పేడ, చొప్ప, అదేవిధంగా కొమ్మలు వంటి జంతు వృక్ష మరియు వ్యవసాయం వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా నేలలో కలిసిపోతాయి. వీటిని నేలలో కలిసిపోయేటువంటి వ్యర్థాలుగా లేదా చెత్తగా మనం ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక రెండవది నేలలో కలిసిపోని చెత్త అండి. నేలలో కలిసిపోని చెత్త. మరి కొన్ని రకాల పదార్థాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని కొన్ని రకాల పదార్థాలు అనేవి విచ్ఛిన్నమై చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని మనం అంటే కుళ్ళిపోవడం అంటాము. దీన్ని మనం డీకంపోజిషన్ అంటాము. కుళ్ళిపోవడం అంటాము. ఈ కుళ్ళిపోయిన వీటి వల్ల ఏమంటే మా వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటవి. ఈ పోషకాల మొక్కలు పెరగడానికి ఉపయోగపడతాయి. మరి నేలలో కలిసిపోయిన చెత్త ఏమి సార్ అంటే దీన్ని నానో నా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాము. ఇవి నేలలో కలిసిపోయినటువంటి చెత్త. ఏంటి సార్ అంటే ఇవి నేలలో తొందరగా కలిసిపోవండి. ఈ నేలలో ఎక్కువగా తొందరగా కలిసిపోవు. ఏంటి సార్ అంటే ప్లాస్టిక్, గాజు, అదేవిధంగా డీడీటీ వంటి రసాయనాలు. ఇవి నేలలో కలిసిపోవంటే ప్లాస్టిక్, గాజు, డీడీ వంటి రసాయనాలు, అదేవిధంగా అల్యూమినియం కప్పులండి. అల్యూమినియం కప్పులు వీటికి ఉదాహరణ చెప్పచ్చు. అంటే ఇవి నేలలో కలిసిపోవండి. ప్లాస్టిక్, గాజు, డీడీటీ వంటి రసాయనాలు, అదేవిధంగా అల్యూమినియం కప్పులు అనేవి నేలలో కలిసిపోని చెత్తగా లేదా పదార్థాలుగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్రక చర్యల్లో ఉత్పత్తి అయిన రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు. కేంద్రక చర్యలో ఉత్పత్తి అయినటువంటి రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు నేలలో కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది. నేలలో కలిసిపోవడానికి చాలా సమయం. ఇవి ఏంటి? ఈ యొక్క కేంద్రక చర్యల్లో ఏర్పడినటువంటి ఈ యొక్క రేడియోధార్మిక పదార్థాలు. ఈ రోజుల్లో కంప్యూటర్లు మరియు మొబైల్ సంబంధిత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా నేల కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇంకా నేల యొక్క కాలుష్యానికి ఏం కారణాలు సార్ అంటే కంప్యూటర్లు మరియు మొబైల్ సంబంధిత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేవి కూడా నేల కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇవన్నీ ప్రమాదకరంగా మారి మానవ జాతికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏంటి? ఈ యొక్క నేలలో కలిసిపోయినటువంటి ఈ యొక్క వ్యర్థ పదార్థాలు. సాధారణంగా కలుషితం అయిన నీరు కూడా మృత్తిక కాలుష్యం కలిగిస్తుంది. కలుషితం అయినటువంటి ఈ యొక్క నీరు కూడా ఈ యొక్క మృత్తిక కాలుష్యం కలిగిస్తుంది. కాలుష్యకారక పదార్థాలైన ప్లాస్టిక్, గుడ్డలు, అదేవిధంగా గాజు, లోహాలు, కార్బన్ పదార్థాలు, మురుగు, బురద, అదేవిధంగా భవన నిర్మాణ అవశేషాలు, ఇంటి నుండి వచ్చేటువంటి వ్యర్థాలు, మరి పారిశ్రామిక వాణిజ్య వ్యర్థాలు నేల యొక్క కాలుష్యాన్ని
కలిగిస్తున్నాయండి. నేల యొక్క కాలుష్యాన్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్, గుడ్డలు, అదేవిధంగా గాజు, లోహాలు, కార్బన్ పదార్థాలు, మురుగు, బురద, అదేవిధంగా భవన నిర్మాణ అవశేషాలు, ఇంటి నుండి వచ్చినటువంటి వ్యర్థాలు, వాణిజ్య పారిశ్రామిక వాణిజ్య వ్యర్థాలు అనేవి నేల కాలుష్యాన్ని నేల యొక్క కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. వీటితో పాటు బూడిద, ఇనుము, ఉక్కు ఇనుము ఉక్కు పరిశ్రమ నుండి వచ్చేటువంటి వ్యర్థాలు, ఔషధం మరియు ఇతర పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అనేవి నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు, క్రిమిసంహారక మందులు నేలలోకి చేరడం వల్ల ఈ యొక్క మున్సిపాలిటీ నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు నేలలో కావడం వల్ల నేల కాలుష్యం అనేది జరుగుతుంది. ఇంకా ఎలా నేల కాలుష్యం జరుగుతుందంటే, మరి బూడిద, ఇనుము, ఉక్కు బూడిద, అదేవిధంగా ఇనుము, ఉక్కు పరిశ్రమ నుండి వచ్చేటువంటి ఈ యొక్క వ్యర్థాలు, అదేవిధంగా ఔషధాల వల్ల ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. అంతమాత్రం కాకుండా వ్యవసాయంలో ఉపయోగించినటువంటి మరి క్రిమిసంహారక మందులు మరి నేలలోకి చేరడం వల్ల, అదేవిధంగా మున్సిపాలిటీ నుండి ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క వ్యర్థాలు అనేవి కూడా ఈ యొక్క నేలలో కలవడం వల్ల నేల అనేది కాలుష్యము అవుతుంది. ఆమ్ల వర్షాలు అదేవిధంగా ఘన కాలుష్యాలు నేలపై చేయడం వల్ల నేలపై చేయడం వల్ల ఏమవుతుందంటే నేల కలుషితం అవుతుంది. ఈ విధంగా నేల అనేది కలుషితం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నేల కాలుష్యానికి కారణాలు. నేల కాలుష్యానికి కారకాలు అనేక విధాలుగా ఈ యొక్క నేల అనేది కాలుష్యానికి గురి అవుతుంది. ఇళ్ళ నుండి, అదేవిధంగా పరిశ్రమల నుండి వచ్చేటువంటి వ్యర్థాలని నేల మీదనే మనము కుప్పలుగా వేస్తాము. వ్యవసాయ క్షేత్రాల్లో సేంద్రియ ఎరువుల నుండి అదేవిధంగా నిరేంద్రియ ఎరువులు విపరీతంగా అవడం వల్ల వాటిలోని పదార్థాలు అనేవి ఈ యొక్క నేలలో కలిసి ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. వర్షాలు కురిసినప్పుడు అవి నీటిలో కరిగి మరి నేల యొక్క లోపల భాగాలు చేరడం వల్ల భూగర్భ జలాల్లోకి ఈ యొక్క నైట్రేట్లు మరియు ఇతర రసాయనాలు చేరిక ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క నేలలో చేరుతాయో ఈ యొక్క నేల అనేది కలుషితము కావడం అనేది జరుగుతుంది. ఇది నేల యొక్క కాలుష్యానికి గల కారకాలు. మరి నేల అనేది ఎలా ప్రధానంగా కాలుష్యం ఉందంటే వ్యవసాయం వల్ల నేల కాలుష్యం అవుతుందండి. వ్యవసాయం వల్ల నేల అనేది కాలుష్యం అవుతుంది. ఇక నెక్స్ట్ పారిశ్రామిక ఘన ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం అవుతుంది. పట్టణీకరణ వల్ల వెలువడే వ్యర్థాలు అనేవి లేదా పట్టణీకరణ వల్ల వెలువడే పదార్థాల వల్ల ఈ యొక్క కాలుష్యం అనేది ఏర్పడుతుంది. మరి నేల యొక్క కాలుష్యానికి ప్రధానంగా మనిషి తయారు చేసిన వివిధ రసాయనాలు లేదా ఇతర కలుషితాలు అనేవి నేలలోకి చేరడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నేల యొక్క కాలుష్యానికి ప్రధానం ఏంటంటే మనిషి తయారు చేసినటువంటి వివిధ రసాయనాలు లేదా ఇతర కలుషితాలు అనేవి నేలలోకి చేరడం వల్ల నేల అనేది కలుషితం కావడము జరుగుతుంది. ప్రత్యక్షంగా నేలలోని పరిశ్రమలు వ్యర్థాలు నిల్వ చేసే భూగర్భ ట్యాంకులు పగలడం వల్ల, క్రిమిసంహారక మందుల వల్ల, కలుషిత భూమిని భూ ఉపరితల పొరలు పీల్చుకోవడం వల్ల, నూనెలు ఇంధనాలు పారడం వల్ల, అదేవిధంగా నేలలో పాతిపెట్టిన వ్యర్థాలు, అదేవిధంగా కంచెల వల్ల నేలలో పాతిపెట్టినటువంటి వ్యర్థాల నుండి వచ్చేటువంటి కలుషితాల వల్ల నేల పాతిపెట్టి వ్యర్థాల నుండి వచ్చేటువంటి ఈ కలుషితాల వల్ల ఈ యొక్క పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల పరిశ్రమ నుండి వచ్చేటువంటి ఈ యొక్క వ్యర్థాల వల్ల ఈ విధమైన కాలుష్యము జరుగుతుందండి. ఇది నేల యొక్క
కాలుష్యం. నేల యొక్క కాలుష్యం. నేల నాణ్యత అదేవిధంగా నిర్మాణాన్ని, నేల యొక్క నాణ్యత, నిర్మాణాన్ని మరియు లవణాలను క్షీణింపచేసే కారకాన్ని లేదా నేలలోని జీవుల సమతుల్యతను ఆటంకపరిచే కారకాన్ని నేల కాలుష్యము అంటాము. నేల కాలుష్యం అంటే అర్థం అంటే నేలలోని సూక్ష్మజీవుల లేదా నేలలోని జీవుల సమతుల్యతను ఆటంకపరిచే కారకాన్ని, నేలలోని జీవుల సమతుల్యతను ఆటంకపరిచే కారకాన్ని మనం అంటే నేల కాలుష్య కారకం లేదా సాయిల్ పొల్యూషన్, నేల కాలుష్య కారకం లేదా నేల కాలుష్యం అంటాము. నేల కాలుష్యము మొక్కల పెరుగుదలపైన అదేవిధంగా నేలలో పెరిగే జీవులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ యొక్క నేల కాలుష్యం అనేది మొక్కల పెరుగుదలపైన అదేవిధంగా నేలలో పెరిగేటువంటి ఈ యొక్క జీవులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. నేల కాలుష్యం అనేది ఈ క్రింది వాటితో అనుబంధంగా ఉంటుందండి. అంటే నేల కాలుష్యం జరగడానికి గల కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి, చూద్దాం. విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం వల్ల, విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క ఎరువులను వాడటం వల్ల నేల అనేది కలుషితం అవుతుంది. ఇక నెక్స్ట్ పోతే విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు అంటే పురుగు మందులండి. విచక్షణ రహితంగా ఎరువులు వాడటం, అదేవిధంగా విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు, దీని పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారకాలు, అదేవిధంగా కీటక నాశనలు ఇన్సెక్టిసైడ్స్ కీటక నాశనకాలు, అదేవిధంగా కలుపు నివారణ మందులు ఉపయోగించడం వల్ల ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. ఇక నచ్చిపోతే ఎక్కువ మొత్తంలో ఘనరూప వ్యర్థాలు పారవేయడం వల్ల, ఎక్కువ మొత్తంలో ఘనరూప వ్యర్థాలు పారేయడం వల్ల ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. ఇక నెక్స్ట్ పోతే అడవుల నిర్మూలన అదేవిధంగా నేల యొక్క క్రమక్షయం లేదా అడవుల నిర్మూలన, అదేవిధంగా నేల యొక్క క్రమక్షయం వల్ల ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. ఈ యొక్క నేల అనేది కలుషితం అవుతుంది. నెక్స్ట్ పోతే విచక్షణ రహితంగా ఎరువులు ఉపయోగించడం వల్ల కూడా, ఈ యొక్క ఎరువులను ఉపయోగించడం వల్ల కూడా ఈ యొక్క నేల కాలుష్యం అనేది జరుగుతుంది. మొక్కల పెరుగుదలకు అభివృద్ధి చెందడానికి నేలలో పోషకాలు చాలా ముఖ్యం. మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మరియు గాలి మరియు నీటి నుండి లభిస్తాయి. మొక్కలు పెరగడానికి ఏం అవసరం అండి? ఈ యొక్క నేల ఉన్న పోషకాలు అనేవి అవసరము. మరి మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, గాలి మరియు నీటి నుండి లభిస్తాయి. ఏంటవి? ఈ యొక్క హైడ్రోజన్ అదేవిధంగా ఆక్సిజన్. అవి ఈ యొక్క మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ అదేవిధంగా ఆక్సిజన్ ఇవి గాలి మరియు నీటి నుండి లభిస్తాయి. కానీ ఇతర ఆవశ్యక పోషకాలైనటువంటి ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అదేవిధంగా గంధకం, ఇంకా కొన్ని పోషకాలు అనేవి ఇవి డైరెక్ట్గా నేల నుండి మాత్రమే గ్రహించాలి. రైతులు నేలలో పోషకాల లోపాన్ని సవరించడానికి, నేలలోని ఈ యొక్క పోషకాలను సవరించడానికి ఏం చేస్తారంటే ఎరువులను ఉపయోగిస్తారండి. రైతులు నేలలోని పోషకాల లోపాన్ని సవరించడానికి ఎరువులను ఉపయోగిస్తారు. మరి నేలలో ఎరువులు వేసినప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించినటువంటి ముడి పదార్థాల నుంచి ఈ యొక్క కలుషితాల వల్ల ఏమవుతుందంటే నేల అనేది కలుషితం అవుతుంది. మిశ్రమ ఎరువుల్లో అమ్మోనియం నైట్రేట్,
NaHNO3 అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని, పొటాషియం పెంటాక్సైడ్ P2O5 పొటాషియం పెంటాక్సైడ్ రూపంలో భాస్వరం, పొటాషియం ఆక్సైడ్ రూపంలో Ka2O సమక్షంలో ఈ యొక్క పొటాషియాన్ని ఈ యొక్క రైతులు అందజేయడం జరుగుతుందండి. నైట్రేట్ అంటే అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని, అమ్మోనియం పెంటాక్సైడ్ రూపంలో భాస్వరాన్ని, అదేవిధంగా పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఈ యొక్క పొటాషియంను మరి ఉంటాయి. వీటిని నేలకు అందిస్తారండి. ఉదాహరణకు సూపర్ ఫాస్ఫేట్లో ఎరువు, సూపర్ ఫాస్ఫేట్లో సూపర్ ఫాస్ఫేట్ ఎరువులో భాస్వరంలో అతి తక్కువ మోతాదు నుండి ఈ యొక్క ఆర్సెనిక్, లెడ్, అదేవిధంగా కాడ్మియం కూడా చేరుతాయి. అంటే సూపర్ ఫాస్ఫేట్ మనం ఎరువుని వేస్తామండి నెలకు. ఈ యొక్క ఎరువులో అంటే సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు ఏమిటి అంటే ఆర్సెనిక్, అదేవిధంగా లెడ్ మరియు కాడ్మియం వంటివి కూడా ఉంటాయి. ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ను వాడడం వల్ల వీటి యొక్క ఆర్సెనిక్, అదేవిధంగా లెడ్ మరియు ఈ యొక్క కాడ్మియం అనేవి నేలలోకి చేరుతాయి. ఇవి నేలలో విచ్ఛిన్నం కాని లోహాలు కాబట్టి ఎక్కువగా బాసపు ఎరువులను ఉపయోగిస్తే అవి నేలలో మోతాదుకు మించడం వల్ల నేలలు అనేవి విషతుల్యం అవుతాయి. ఇవి మొక్కలను నాశనం చేయకపోయినప్పటికీ విష పదార్థాలుగా నేలలో నిలిచిపోతాయి. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క భాస్వరాన్ని అంటే సూపర్ ఫాస్ఫేట్ను మొక్కలకు లేదా ఎరువుగా వాడకుండా ఉండటమే మంచిది. దీని ద్వారా వ్యర్థాలు అనేవి నేలలో చేయటువంటి అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాలుగా NPK నైట్రోజన్, పొటాష్, భాస్వరం అనేవి ఎరువులుగా అధికంగా ఉపయోగించడం వల్ల చాలా సంవత్సరాలుగా నైట్రోజన్, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం ఉన్నటువంటి వీటిని ఎరువులుగా అధికంగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క నేలలో పండినటువంటి పంటలు, కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. ఇవి గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాల్లో మాంసకృతుల పరిమాణం కూడా తగ్గిస్తాయండి ఈ యొక్క NPK ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల. ఏ పంటల్లో ఈ యొక్క గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యం పంటల్లో కార్బోహైడ్రేట్స్ నాణ్యత కూడా తగ్గిపోతుంది. కారణం అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఈ యొక్క పొటాషియం వంటి ఎరువులను వాడటం వల్ల. పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే కూరగాయలు, పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క నేలలో ఉన్నటువంటి ఆ యొక్క నేలలో మరి పొటాషియం ఎక్కువగా ఉంటుంటే ఆ నేలలో ఉన్నటువంటి ఆ యొక్క పండే కూరగాయలు కానీ లేదా పండ్లలో విటమిన్ సి మరియు కెరోటిన్ పరిమాణము తగ్గుతున్నది. అంటే పొటాషియం కలిగినటువంటి ఆ యొక్క నేలలో మనం పండ్లను కానీ కూరగాయలు పెంచినప్పుడు ఏమవుతుందంటే మరి పండ్లలో విటమిన్ సి, అదేవిధంగా కెరోటిన్ యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. మరి రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసే నేలలో పండినటువంటి కూరగాయలు, రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసే నేలలో ఈ యొక్క నేల ఏముందంటే మరి పండినటువంటి కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలపైన విపరీతంగా కీటకాలు అనేవి దాడి చేసి వ్యాధులను కలిగిస్తాయి. అంటే ఏ మొక్కలైతే ఎక్కువగా ఈ యొక్క పొటాషియం ఉంటుందో ఆ పొటాషియం అంటే ఎరువులు ఎక్కువ అంటే ఏ నేలలో అయితే మనం ఎక్కువ ఎరువులు వేస్తామో ఆ ఎరువులు వేసింటే అక్కడ నేలలో ఉన్నటువంటి ఆ పంటల యొక్క కూరగాయలు, అదేవిధంగా మనం ఆ యొక్క పండ్ల మొక్కల పైన ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కీటకాలు పెరిగి ఏమవుతుందంటే వ్యాధులను కలుగజేస్తాయండి. అది చూద్దాం ఒకసారి మళ్ళీ. ఎరువులు ఎక్కువగా వేసే నేలలో పండేటువంటి కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలపైన అంటే ఎరువులు ఎక్కువగా వేసేటువంటి ఆ యొక్క నేలలో పడినటువంటి ఆ యొక్క కూరగాయలు, అదేవిధంగా పండ్ల మొక్కలపైన విపరీతమైన కీటకాలు దాడి చేసండి. విపరీతమైన కీటకాలు అనేవి దాడి చేస్తాయి. అంతే కాకుండా వ్యాధులను కలిగిస్తాయి. ఇవి
ఈ యొక్క వీడియోలో నేర్చుకున్నటువంటి మరి అంశాలు అంటే ఏ అంశాలు నేర్చుకున్నాం ఈ యొక్క వీడియోలో అంటే నేల యొక్క సారవంతత అంటే ఏమిటి, మరి ఎలా నేలకి సారవంతం కలిగించవచ్చు, అదేవిధంగా మరి నేల కాలుష్యము అంటే ఏమిటి, మరి నేల యొక్క కాలుష్యం కలిగినటువంటి ఈ కారకాల్లో మరి నేలలో కరిగిపోయేటువంటి మరి కొన్ని రకాల పదార్థాలు, అదేవిధంగా నేలలో కరిగిపోయినటువంటి కొన్ని రకాల పదార్థాల గురించి మనం నేర్చుకున్నాము. అదే మనం నేలలో కలిసిపోయే చెత్త, అదేవిధంగా నేలలో కలిసిపోయిన చెత్త గురించి మనము నేర్చుకున్నాము. అదేవిధంగా నేల యొక్క కాలుష్య కారకాలు, అదేవిధంగా విచక్షణారహితంగా ఎరువులను ఉపయోగించడం వల్ల నేల అనేది ఏ విధంగా కాలుష్యం అవుతుందో మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకున్నాము. ఇక నెక్స్ట్ వీడియోలో మనం మిగతా పాఠ్యాంశాన్ని చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.